ఈరోజు మనం ఆలూ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆలూ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో. ముందుగా బంగాళదుంపలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో 5 నిమిషాల వరకు ఉంచాలి. బాస్మతి రైస్ 500 గ్రామ్స్. రైస్ను అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4, పెరుగు 100 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు యాలుకలు 5, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, షాజీరా 1 టీ స్పూన్, లవంగాలు 6, జాపత్రి చిన్నది 1, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రైడ్ ఆనియన్స్ అరకప్పు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా కొద్దిగా. ఆలూ దమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా బిర్యానీ చేసుకునే ప్యాన్లో బంగాళదుంపలు, ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర పుదీనా, పెరుగు, ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్, ఉప్పు, మసాలా దినుసులు వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ను 50% వరకు ఉడకనివ్వాలి. రైస్ ఈ విధంగా 50% వరకు ఉడికాక ముందుగా మనం కలిపిన మసాలాలో రైస్ను వేసుకోవాలి. రైస్ను ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, రైస్లో ఉడికిన వాటర్ను 100 ml వరకు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బిర్యానీ ప్యాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచి లో ఫ్లేమ్లో 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.